ఈ సభ నడుస్తున్న తీరు చూస్తూ ఉంటే ఒక శాసనసభ్యుడిగా నాకు చాలా బాధేసే విషయం. ఎందుకంటే ఈ సభలో వ్యక్తిగత దూషణలు, అధికార పార్టీకి సంబంధించిన విషయాలు వాళ్ళ విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే లేదన్నా ప్రజా సమస్యల గురించి ఏదైనా విషయాలను చర్చించాలంటే కూడా అవకాశం లేని పరిస్థితి. ఈరోజు కనీసం గుంటూరు జిల్లాలో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడి ఉన్న పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్కు సంబంధించి రైట్ కెనాలు 220 కిలోమీటర్ల దూరం ఉండే రైట్ కెనాలు ప్రకాశం గుంటూరు జిల్లా 15 నియోజకవర్గాలకి నీళ్ళు ఇచ్చే ఆ కాలువ ఈరోజు కనీసం ఈ 15 నియోజకవర్గాల్లో తాగటానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. అలాంటి సమస్యలు పరిష్కారం చేయాలని కూడా ఈ సభ ముందు దృష్టికి తీసుకురావాలని కనీసం 0 అవర్లో కూడా అడిగినా కూడా అవకాశం లేని పరిస్థితి. ఎప్పుడు ఇస్తారు నీళ్లు? ఎందుకంటే తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు కనీసం ప్రభుత్వం చొరవ తీసుకొని దాని మీద దృష్టి పెట్టి తాగటానికి నీళ్ళు ఏమైనా ఇస్తారా లేదా అని ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటే కనీసం అవకాశం కూడా లేని పరిస్థితి. మేమే ఇప్పుడేమో సాగునీరుకి అడగట్లే, తాగడానికి అడుగుతా ఉన్నాం. అక్కడున్న పరిస్థితులు కూడా ఆ జిల్లా మంత్రులు అర్థం చేసుకోరు. పక్కనే ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉమా గారు కూడా కనీసం దాని మీద పర్సనల్గా అడిగినా కూడా ఎప్పుడు ఇస్తారు సార్ అని అంటే మా చేతుల్లో లేని పరిస్థితిని చేతులు ఎత్తే పరిస్థితి. ఈ ప్రభుత్వం కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇచ్చే లేని పరిస్థితుల్లో, అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండటం చాలా దురదృష్టకరం. కనీసం ఆ సమస్యలు సభలో ప్రస్తావించి సభ దృష్టికి తీసుకువద్దాం అనుకున్నా కూడా మాకు అవకాశాలు రావట్లేదు. మాకు చాలా బాధేస్తూ ఉంది. కానీ అవసరం లేని సబ్జెక్టులో చాలా టైం ఇచ్చేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభ్యులను కించపరిచే విధంగా వాళ్ళని డిమోడల్ చేయడానికే సమయాన్ని కేటాయించేసి చాలా దారుణంగా ఉంది. ఒక శాసనసభ్యుడిగా నేను చాలా బాధపడతా ఉన్నాను. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో మాకు ఈరోజు తాగటానికి నీళ్లు లేని పరిస్థితి. 20 సంవత్సరాలు క్రితం ఒకసారి ఇలాంటి పరిస్థితే, తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు మా ప్రాంతంలో ఉన్న పరిస్థితి. కనీసం దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ప్రజలకు ఎలా నీళ్ళు ఇవ్వబోతా ఉన్నారని అడుగుదా ఉన్నా కూడా కనీసం ఈ సభలో నాకు అవకాశం రాను చాలా బాధిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కూడా మీడియా ద్వారా ఇక్కడి నుంచైనా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మా ప్రాంతంలో నీటి సమస్య తీర్చండి, ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి. మా ప్రాంతంలో ఉండే ప్రజలకు తాగడానికి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్